చందమామ కథ. చిట్టి చిలక పొట్టి పిలక. ఒక అడవిలో ఒక చిట్టి చిలక ఉండేది. అది చాలా అందంగా ఉండేది, కానీ అంతకంటే ఎక్కువగా అల్లరిది. ఎవరు కనిపించినా ఆ చిట్టి చిలక ఏదో ఒకటి అంటూ ఉండేది. కాకిని చూసి నల్లబాబు అనేది, గుడ్లగూబను చూసి పట్టపగలు నిద్రపోతాడు అని ఎగతాళి చేసేది. నెమలిని చూసి నీది తోక చీపురు కట్ట అనేది. చిట్టి చిలక మాటలు విని కొందరు నవ్వినా, కొంచెం కోపంగా చూసినా చిట్టి చిలకకు అదొక సరదా. ఒకరోజు అడవిలో నుంచి ఒక పండితుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. తెల్లటి వస్త్రం, చేతిలో గ్రంథం, నెత్తిమీద చక్కగా కట్టిన పిలక. అది చూసిన చిట్టి చిలకకు నాలుక దురద మొదలైంది. చెట్టు మీద నుంచి గట్టిగా ఓయ్ ఓయ్ పొట్టి పిలక, ఓయ్ ఓయ్ పొట్టి పిలక, గాలొస్తే ఎగిరిపోతావా అని అరిచింది. అది విని చుట్టూ ఉన్న జంతువులు నవ్వాయి. పండితుడు ఆగాడు, పైకి చూశాడు. చిలక అల్లరిని గమనించాడు. నెమ్మదిగా అన్నాడు, అల్లరి మాటలకు అల్లరి ఫలితం తప్పదు అని. ఆ తర్వాత నీ తల మీద కూడా చిట్టి పిలక వస్తుంది అని శపించి వెళ్ళిపోయాడు. ఆ శాపం విన్న చిట్టి చిలక నా తల మీద పొట్టి పిలక, అలా ఏం రాదు అని నవ్వేసింది. మర్నాడు ఉదయం చిట్టి చిలక నిద్రలేచి చెట్టు నీడలో ఉన్న నీటి గుంటలో తనను తాను చూసుకుంది. అమ్మో, దాని నెత్తిన ఒక పొట్టి పిలక వచ్చేసింది. అది గాలి వీస్తే ఊగుతోంది, తల ఊపితే తల కంటే ముందే అది ఊగుతోంది. తన తల మీద వచ్చిన పిలకను చూసుకొని చిట్టి చిలక బిక్కు బిక్కుమంటూనే బయటకొచ్చింది. చిట్టి చిలక బయటికి రాగానే జంతువులన్నీ గుంపుగా చేరాయి. చిట్టి చిలక నెత్తిన ఉన్న పొట్టి పిలకను చూసి కోతి, ఏ చిట్టి చిలక, నీ పొట్టి పిలకకు దువ్వెన కావాలా అని అడిగింది. జింక అయితే, ఓ చిట్టి చిలక, నీ తల మీదున్న పొట్టి పిలక మాట్లాడుతోంది అంది. ఏనుగేమో, నేను తల ఊపితే చెవులు ఊగుతాయి, నువ్వు తల ఊపితే పిలక ఊగుతుంది అని ఎగతాళి చేసింది. ఈ మాటలన్నీ విని జంతువులన్నీ గోలగోలగా నవ్వాయి. చిట్టి చిలక సిగ్గుపడి రెక్కలతో తన తల కప్పుకుంది. ఆ తర్వాతే అసలు బాధ చిట్టి చిలకకి మొదలైంది. మిగతా చిలకలన్నీ సమావేశమైనాయి. ఒక చిలకంది, మనమంతా ఒకేలాగుంటాం, ఈ పొట్టి పిలక ఉన్న చిట్టి చిలక మనతో పాటు ఉంటే మన పరువు పోతుంది అంది. ఇంకో చిలకంది, నువ్వు మాతో ఉండొద్దు, పోయి కాకులతో ఉండి వాటిని నవ్వించు అంది. చిట్టి చిలక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా అడవిలోకి వెళ్ళిపోయింది. చిట్టి చిలక అడవిలో ఒంటరిగా ఉండగా దానికి పిలక వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. అంతకుముందులాగా స్వేచ్ఛగా ఎగరాలంటే పిలక అడ్డమై కూర్చుంది. చెట్ల కొమ్మల మధ్య దూరాలంటే పిలక వెళ్లి కొమ్మల్లో ఇరుక్కుపోతోంది. నిద్రపోయేటప్పుడు పిలక ముక్కు మీదకొచ్చి గిలిగింతలు పెడుతోంది. దాంతో చిట్టి చిలక, నేను మాట్లాడిన మాటల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని బాధపడింది. ఒకరోజు వాన పడుతోంది. చిట్టి చిలక వణుకుతూ ఉంటే దాని తల మీద ఉన్న పొట్టి పిలక కూడా వణుకుతూ ఉంది. అంతలో అదే పండితుడు మళ్లీ కనిపించాడు. చిట్టి చిలక వెంటనే కిందకి దిగి, అయ్యా, తప్పు చేశాను, ఎగతాళి చేయడం మంచిది కాదు అని ఇప్పుడు అర్థమైంది, దయచేసి నా పిలక తీసేయండి అని వినయంగా అంది. పండితుడు చిరునవ్వుతో, నీకు పొట్టి పిలకను నేనివ్వలేదు, నీ అహంకారమే నీకు పిలకను పెట్టింది, అది పోవాలంటే నువ్వు మంచిగా మాట్లాడాలి అన్నాడు. ఆ రోజు నుంచి చిట్టి చిలక ఎవరినీ ఎగతాళి చేయలేదు. మాటలు మృదువుగా మార్చుకుంది, సహాయం ప్రేమగా చేసేది. కొన్ని రోజులకు ఒక ఉదయం నీటిలో చూసుకుంది. అంతే, చిట్టి చిలకకున్న పొట్టి పిలక మాయమైపోయింది. చిలక ఆనందంతో ఎగిరింది. మిగతా చిలకలన్నీ చిట్టి చిలక దగ్గరకు వచ్చి, నీ పొట్టి పిలక మాయమైపోయింది కాబట్టి నువ్విప్పుడు మాతో పాటు ఉండొచ్చు అన్నాయి. ఇదంతా చూసిన ఓడియమ్మ బంటి లాంటి ఒక ఎలుగుబంటి, ఇతరులను నవ్వించడానికి ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు, మన మాట తీరు మారితే మన విధి కూడా మారిపోతుంది అంది.